భారత్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. చాలా రోజుల తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో బరిలోకి దిగుతోంది. రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ యువ జట్టుతో ఇంగ్లీష్ గడ్డపై సత్తా చాటేందుకు రెడీ అయింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు ఈ సిరీస్ మొదటిది. పూర్తి యువ టీంతో గిల్ టీమిండియాను ఎలా లీడ్ చేస్తాడనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ కోసం ఇప్పటికే భారత్ తమ బ్యాటింగ్ ఆర్డర్ పై ఒక అంచనాకు వచ్చిందని తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనే విషయంపై వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను 5వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తానంటూ కామెంట్స్ చేశాడు. పంత్ మాటలను బట్టి చూస్తుంటే ఓపెనర్ గా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉండే అవకాశం ఉంది. ఇక కోహ్లీ వచ్చే 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. టెస్ట్ ఫార్మాట్ ను గిల్ ఓపెనర్ గా ఆరంభించాడు. అనంతరం వన్ డౌన్ కు మారాడు. తాజాగా కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ కు వస్తాడని తెలుస్తోంది. అయితే వన్ డౌన్ లో ఎవరు బ్యాటింగ్ కు వస్తారనే విషయంపై ప్రస్తుతం అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. వన్ డౌన్ బ్యాటింగ్ స్థానం కోసం ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లు ఈ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ స్థానంతో పాటు బౌలింగ్ ఆల్రౌండర్ ప్లేస్ కోసం పోటీ నెలకొని ఉంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల మధ్య పోటీ ఉంది. వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో ఆసక్తికరం. ఇక బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఉంటారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లలో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ సైతం ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లలో సత్తా చాటాడు. అటు బాల్తోనూ ఇటు బ్యాట్తోనూ అద్దరగొట్టాడు. దీంతో నితీష్ రెడ్డి, శార్దుల్ మధ్య కూడా గట్టి పోటీనే నడుస్తోంది. పిచ్ కండిషన్స్ బట్టి టాస్ కు ముందే తుది జట్టుపై క్లారిటీ రానుంది.